అక్కడ కూడా ఇదే వ్యవస్థ. ఆ నీళ్ళు ఏదో నీళ్ళలోకి వెళ్ళిపోయి లోపలికి కింద వెళ్ళిపోయి. వాళ్ళకి సెలార్లోకి వెళ్ళిపోయి అక్కడ లైబ్రరీ ఉంటే ఆ లైబ్రరీలో మునిగిపోయారు వీళ్ళందరూ. కాబట్టి ఈ విధమైన పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా చేయాలి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, తర్వాత ఇక్కడ ఉన్న అసెట్స్ ప్రొటెక్షన్, వీటన్నిటికీ హైడ్రా సంస్థ నిన్ననే హైకోర్టు కూడా హైడ్రా సంస్థ పెట్టే అధికారం ప్రభుత్వానికి ఉంది అని చెప్పారు హైకోర్టు వారు. తర్వాత ఆ ప్రొసీజర్ ఏం ఫాలో అవ్వాలని కూడా షోకాజ్ నోటీసెస్ ఇవ్వండి. తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, మీరే పర్మిషన్లు ఇచ్చారు మాకు, ఎస్, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్ని పర్మిషన్ ఇచ్చింది, ఆ పర్మిషన్లు తర్వాతే మేము బ్యాంక్ లోన్లు తీసుకొని మేము కట్టుకున్నాం, బ్యాంకు కూడా పర్మిషన్ ఇచ్చింది, బ్యాంక్ లోన్ పర్మిషన్ ఇచ్చింది, వాడు వెరిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకున్నాడు, అన్ని వాళ్ళ లీగల్ అడ్వకేట్ ఉంటాడు, లీగల్ సర్వేయర్ ఉంటారు, వీళ్ళందరూ వెరిఫై చేసి ఎన్కంబరెన్స్, తర్వాత అది గవర్నమెంట్ ల్యాండ్ కాదని ఇవంతా నిర్ధారించుకున్న తర్వాత ఎఫ్టీఎల్లో లేదు లేకుంటే బఫర్ జోన్లో లేదని నిర్ణయించుకున్న తర్వాతనే పర్మిషన్స్ వచ్చాయి. ఇప్పుడు సడన్గా మీరు ఇల్లీగల్ అంటే ఎలాగా? మరి మేము ఇంతవరకు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? మేము మా జీతం నుంచి, మేము జీవితాంతం సంపాదించిన ఆస్తుల నుంచి, డబ్బుల నుంచి మేము పెట్టుకున్నాం అప్పులు చేసుకొని. దానికి పరిష్కారం అయితే రావాలి. పరిష్కారం కాంపెన్సేషన్ ఇస్తారా? మరి ఇవ్వాలి కదా. ఇన్ని రోజులు మేము మీరు ట్యాక్సులు కూడా వసూలు చేశారు మా దగ్గర, ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేశారు, వాటర్ ఛార్జెస్ వసూలు చేశారు. సో ఇవన్నీ చేశారు కాబట్టి మరి అదంతా కూడా మాకు రిటర్న్ ఇవ్వాలి. లేకుంటే మాకు ఆల్టర్నేటివ్ ఎక్కడైనా చూపించండి. ఎస్పెషల్లీ మూసీ పరిసర ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్నారు. సో ఆ తర్వాత వీళ్ళకేంటి, వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఎక్కడైనా ఇస్తారా? లేకుంటే ఆ బిల్డర్ దగ్గర నుంచి వసూలు చేసి ఇస్తారా? లేకుంటే ఎవరైతే జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్లు ఇచ్చారో వాళ్ళ ఆస్తులు జప్తు చేసి ఇస్తారా? అది జరుగుతుందా? జరగదులేండి. అంటే అంటున్నాను, అంటే ఒక సర్వసాధారణ వ్యక్తి తన జీవితంలో సంపాదించిన దాన్ని నమ్మి, వ్యవస్థలను నమ్మి అతను పెట్టుబడి పెట్టినప్పుడు మరి అతను రేపు ఏకాకిగా మిగిలిపోతే మరి ఆ ప్రభుత్వం ఏమవుతుంది? కాబట్టి ప్రభుత్వ బాధ్యత. రాసు ఇప్పుడు పిల్లల్ని కన్నబిడ్డలుగా చూసుకోవాలంటారు. అవును, ప్రభుత్వాలు పిల్లల్ని ప్రజలని కన్నబిడ్డలుగా చూసుకోవాలి. సో కన్నబిడ్డలకి ఈ విధంగా వస్తుంది కాబట్టి దానికి ఒక పరిష్కారం ఆలోచించాలి. అధికారం ఉందామని మనం ఏదైనా చేయొచ్చు, కానీ ఆ అధికారం ఆమోదయోగ్యంగా ఉండాలి. అదే రామరాజ్యం అంటాం మనం ఎప్పుడు. కరెక్టే. అది కాబట్టి ఆ విధంగా మనం ఆలోచించాలని నా సలహా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నచ్చిందా మీకు? నచ్చలేదు? నడుస్తుంది వాళ్ళు. ఎందుకంటే నేను ఎప్పుడూ అంటాను, తెలంగాణ ప్రభుత్వం ఆటో పైలట్ మోడ్లో నడుస్తుందండి. అదేంటి? అంటే విమానం ఆటో పైలట్లో వేసేస్తాడు, పైలట్ అట్లా వెళ్ళిపోతుంటుంది టేక్ ఆఫ్. ఇప్పుడు అక్కడ టేక్ ఆఫ్ మనం రన్వేలో ఉన్నాం ఆంధ్రప్రదేశ్, ఓకే, అమరావతి ఇవన్నీ వీటిలో ఇంకా రన్వేలో విమానం నడుస్తుంది. టేక్ ఆఫ్ అయిన తర్వాత ఏం చేస్తాడంటే ఒక ఎత్తుకు వెళ్ళిన తర్వాత ఆటో పైలట్ వేస్తాడు. కాబట్టి పైలట్ హాయిగా కూర్చుంటాడు. ఒక పైలట్ ఆస్ట్రేలియాలో పడుకుని నిద్రపోయాడు, అది అక్కడే చక్కర్లు కొడుతుంది. ఇది కూడా జరిగిన సందర్భం ఉంది. కాబట్టి ఏంటంటే తెలంగాణలో ఆటో పైలట్ మోడ్లో ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చిన డెవలప్మెంట్ మోడల్ని ఎవరు కూడా దాన్ని మార్చలేరు. అది ఆ ఆటో పైలట్లో నడుస్తుంది. ఇక్కడ ఐటీ సెక్టర్ కానీ, ఇక్కడ హెల్త్ సెక్టర్ కానీ, ఫార్మా సెక్టర్ కానీ ఇవన్నీ కూడా నడుస్తాయి. కాబట్టి ప్రతి గవర్నమెంట్ కొత్త విషయాలు ఆలోచిస్తుంది. ఇప్పుడు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ద్వారా అభివృద్ధి సాధించాలని ఈ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. మూసీ పరిసరాలు వాటిని పరిశుభ్రం చేసి అక్కడంతా కూడా ఒక లైక్ ప్యారిస్ కానీ లేకుంటే సౌత్ కొరియా కానీ ఇవన్నీ కూడా నదుల మీద రివర్ ఫ్రంట్లు చాలా డెవలప్ చేశారు. కాబట్టి ఆ విధంగా బాపు ఘాట్ ఇవన్నీ కూడా డెవలప్ చేయాలని నిన్న ఆయన వెళ్ళారు అక్కడికి. ఢిల్లీ కూడా వెళ్ళి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి బాపు ఘాట్ అక్కడ ఉన్న డిఫెన్స్ ల్యాండ్ అలాట్ చేయమని కూడా వారు అడిగారు. సో ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. కాబట్టి అది తర్వాత ఏంటంటే ఇక్కడ కూడా మళ్ళీ ఆర్థిక పరిస్థితి మీద ఎక్కడ చూసినా కూడా ఈ ఫ్రీ బీస్ వల్లే గవర్నమెంట్లకు ఇబ్బందులు కలుగుతాయి. కానీ అవి లేకుండా ఎలక్షన్లో గెలవలేకపోతున్నారు. బీజేపీ కాదు ఫ్రీబీస్ అంటే నాకు నచ్చదన్న బీజేపీ కూడా మొన్న ఎన్నికల్లో ఫ్రీబీస్ ఇచ్చింది. మహారాష్ట్రలో ఇచ్చారు లాడ్కీ బెహన్ అని చెప్పేసి, అవి ఇచ్చారు. లాడ్లా బెహన్ అని అక్కడ మధ్యప్రదేశ్ 1500, 2500, 3000 దాన్ని 2100 చేయాలి. 2100 ఇచ్చి 2100 ఇస్తామని ఏక్నాథ్ షిండే గారు చెప్పారు ఎలక్షన్ అప్పుడు. అవి లాడ్కా బహు ఇవన్నీ కూడా పెట్టారు. లాడ్కా కిసాన్ ఇవన్నీ కూడా షెత్కరి అని అక్కడ మొదలు పెట్టారు ఇవన్నీ కూడా. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా డ్రైన్ అయిపోతాయి అందులో. ఇప్పుడు లాడ్కీ బెహన్ అది ఏదైతే ఉందో 46,000 కోట్లు, 46,000 కోట్లు ప్రతి సంవత్సరం బడ్జెట్లో కేటాయించాలి. సో మరి 46,000 కోట్లతో ఏం చేయొచ్చు ఆలోచించండి ఒకసారి. మరి ఉంటేనే సంక్షేమ పథకాలు ఉంటేనే ప్రజలు కూడా ఆదరిస్తున్నారు. అదే అంటున్నాను నేను. ఎలక్షన్ వచ్చేసరికి ఫైనల్గా వీళ్ళు మేనిఫెస్టోలో ఫైనల్గా చూపించేది ఉచితాలు ఏమి ఇస్తాం మేమని. ఉచితాలు ఫైనల్గా ప్రజలు ఏమనుకున్నారు, వీళ్ళ జేబుల నుంచి ఇస్తామన్నారు. కాదు, మనం కట్టే డబ్బు లేకుంటే అప్పు తెచ్చిస్తున్నారు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 అట్లాగే నడిచినాయి. మహారాష్ట్ర ఇప్పుడు మళ్ళీ మహారాష్ట్ర ఇక్కడ మన ముఖ్యంగా ఈ సౌత్ ఇండియాలో మిగతా పైన కూడా అలాగే జరుగుతుంది. ఎందుకంటే ఎలక్షన్లో గెలవడం అన్నది ప్రధానమైన ఛాలెంజ్ ఉండడం వల్ల అది ఎలా గెలవచ్చు అన్న దాంట్లో ఈ ఫ్రీబీస్ అన్నవి చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయి. రైట్. మరి వీటన్నిటిని
ఇస్తున్నారు. కాబట్టి అదొక పెద్ద ఇక్కడ ఫైనాన్షియల్గా బర్డన్ కాబోతుంది. ఈవెన్ అక్కడ సూపర్ 6 కూడా వెళ్ళిపోతే అది కూడా చాలా ప్రభావం చూపిస్తుంది మళ్ళీ. అవును. కాబట్టి సరే, రాజకీయాలు ఇట్లా మాట్లాడుకుంటుంటే వెళ్తూనే ఉంటాం, కానీ మీ స్ఫూర్తిదాయకమైన కొన్ని వర్డ్స్ అయితే వినాలని అనుకుంటున్నాను యువతకి. వైబ్రెంట్ ఈ ద్వారా ఒక 1 minute or 2 minutes మీరు ఇస్తే బాగుంటుంది. డెఫినెట్గా. ఎందుకంటే యువతరం ఎప్పుడూ కూడా వారిలో ఉన్న శక్తిని గమనించాలంటాను నేను. అందుకనే మనం ఈ సనాతన ధర్మం కానీ ఈ ఇతిహాసాలు కానీ చదువుతున్నప్పుడు హనుమంతుడి గురించి చదువుతాము. హనుమంతుడికి తనలో ఉన్న శక్తిని తెలియదు, వాటి శక్తిని గుర్తు చేయాలి. నేను ఇప్పుడు స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళడం ప్రధానంగా కూడా యువతరంలో వారిలో ఉన్న శక్తిని గుర్తించాలి. రైట్. కాబట్టి లక్ష్య సాధన కోసం పని చేయాలి. ఆ లక్ష్యం ఏదైతే ఎంచుకున్నారో ఆ లక్ష్యం నుంచి విచలితం కాకూడదు మనం ఎప్పుడు కూడా. ఆ లక్ష్యం ఆ విధంగా మనల్ని మనం తయారు చేసుకోవాలి. ఈరోజు ఉదయమే ఒక వీరి ప్రవచనం వింటున్నాను, ఎవరు మన గరికపాటి గారు. ఆయన ఏమంటారంటే, ఒక పంజరంలో చిలకను పెట్టి ఆ డోర్ తీయగానే అది ఎగిరిపోతుంది, కానీ అదే చిలక జోస్యం చెప్పేవాడి దగ్గర చిలక అట్లాగే ఉంటుంది. ఎందుకంటే దాన్ని ఆ విధంగా కండిషన్ చేసి. కాబట్టి మనల్ని కూడా ఆ విధంగా లక్ష్యంలో మనం కండిషన్ చేసుకోవాలి. రైట్. తర్వాత మనం చదువు అయిపోయిన తర్వాత మళ్ళీ పేరెంట్స్ మీద ఆధారపడి ఉండకూడదు. నేను కూడా నా చదువు అయిపోయిన మరుసటి రోజు నుంచి నా సంపాదన మొదలైంది. నేను వెళ్ళి బాపట్లలో ఇంజనీరింగ్ కాలేజీలో టీచింగ్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. సో నెక్స్ట్ డే నుంచి నా సంపాదన మొదలైంది. కాబట్టి మనం చేస్తున్న కాలేజీలో ఉన్నప్పుడే లక్ష్య సాధన దిశగా లక్ష్యం పెట్టుకుని మనం ముందుకు వెళ్ళగలిగితే, అందుకనే వివేకానందుల వారు అన్నారు ఎప్పుడు కూడా, ఆగద్దు, డోంట్ స్టాప్ అంటిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్డ్. అరైజ్ అవేక్ అంటాడు ఆయన. వేకప్ అనలేదు, అరైజ్ అంటాడు, అవేక్ అంటాడు. అంటే నిన్ను నువ్వే జాగృతం చేసుకోవాలి. నిన్ను నువ్వు జాగృతం చేసుకుని లక్ష్య సాధన దిశగా నువ్వు పనిచేసి ఆ లక్ష్యాన్ని సాధించాలి. ఈ మధ్యలో ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి, ఎన్నో డైవర్షన్స్ వస్తుంటాయి. వీటన్నిటిని కూడా తట్టుకొని నీ లక్ష్యాన్ని ఎంచుకున్న